వెల్కమ్ టు సైరా. నేను మీ వవెరా. ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. కూటమి పార్టీలకు చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా పర్చూరు, దర్శి నియోజకవర్గాల్లో తెదేపా నేతలు బాగా యాక్టివ్గా అవుతున్నారు. ఏ రేంజ్లో అంటే వైకాపా నేతలే తెదేపాకు మద్దతు ఇచ్చేలా యాక్టివ్ అవుతున్నారు. మొన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మద్దతు అంశంపై సానుకూలంగా స్పందించగా, తాజాగా పర్చూరు వైకాపా నేత గొట్టిపాటి భరత్ దర్శి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ప్రకటించారు. ఆమె నామినేషన్ కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెదేపాకు సపోర్ట్ చేయాల్సి వస్తోందని భరత్ ప్రకటించారు. తనను పర్చూరు నియోజకవర్గ ప్రజలు క్షమించాలని పత్రికా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. తెదేపాకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏంటంటే, గౌరవనీయులైన పర్చూరు నియోజకవర్గ ప్రజానికానికి, కార్యకర్తలకు మరియు నాయకులకు నా నమస్కారాలు. నా తండ్రి గొట్టిపాటి నరసింహారావు మరణాంతరం నాకు జగనన్న పర్చూరు ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి నా ప్రయాణం మీతోనే సాగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోవటం జరిగింది. దాని తర్వాత 5 సంవత్సరాల పోరాటంలో నాతో ఎన్నో కేసులు, ఎన్నో అవమానాలు పడ్డారు. నా కష్ట సుఖాల్లో నాకు తోడుగా నిలిచారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇన్ఛార్జి మార్పు వల్ల, కొత్తగా వచ్చిన వారికి సమన్వయ లోపం వల్ల, కష్టపడే నాయకులకు, అసలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను. నన్ను క్షమించండి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నా కష్టం, నా త్యాగం మీ అందరికీ తెలిసిందే. నా కష్టంలో నా అక్క నాకు తోడుగా నిలిచింది. నేను 150 ఎకరాలు అమ్మినా ఏంటి, ఎందుకు అని అడగకుండా సంతకం పెట్టింది. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టినా నన్ను ఏనాడు ప్రశ్నించలేదు. మెడికల్ క్యాంపు పెట్టడం కానీ, పర్చూరు కార్యకర్తలు ఎవరు వెళ్ళినా నామమాత్ర ఫీజు తీసుకొని వైద్యం చేసింది. ఇప్పటి వరకు నా అక్క నన్ను ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో నాకు సపోర్టుగా నిలబడమని అడిగింది. నా అక్కకు తోడుగా నిలబడటం నా ధర్మంగా భావించి దర్శికి వెళ్తున్నాను. జగనన్న, నన్ను క్షమించండి. నాకు మీరు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపించారు. కానీ నా ధర్మం నేను నిర్వర్తించి నా వంతుగా నేను నా అక్కకు తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను అంటూ భరత్ ప్రకటన విడుదల చేశారు. గొట్టిపాటి భరత్ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య తనయుడు. గొట్టిపాటి నర్సయ్య తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా చేసి వైకాపా ఆవిర్భావం అనంతరం వైకాపాలో చేరారు. పర్చూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ 2013లో మరణించారు. అనంతరం ఆయన తనయుడు గొట్టిపాటి భరత్ 2014 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి తెదేపా అభ్యర్థి ఏలూరు సాంబశివరావుపై ఓటమి చెందారు. అనంతరం పార్టీలో అంత క్రియాశీలకంగా లేరు. అయితే ఇటీవల ఆయన సోదరి గొట్టిపాటి లక్ష్మికి దర్శి తెదేపా టికెట్ కేటాయించడంతో భరత్ అడుగులు ఎటువైపు అనే చర్చ సాగింది. అయితే ఎట్టకేలకు తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న తన అక్కకు అండగా నిలవాలని గొట్టిపాటి భరత్ నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంతో పర్చూరు, దర్శి నియోజకవర్గ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.